క్రైస్తల అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషన్ డే గురించి మనం విందాము. ఆ వ్యక్తి పేరు క్రిస్మస్ ఇవాన్స్. 1766 సంవత్సరము క్రిస్మస్ దినమందే జన్మించిన ఇవాన్స్ గారు జాన్ బనియన్ ఆఫ్ వేల్స్గా పిలువబడుచుండేవాడు. ప్రాముఖ్యముగా ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనయే ఆయనకు అనుదిన ఆహారముగా మరియు పరిశుద్ధాత్మయే తన ఊపిరిగా ఉండెను. సువార్త యొక్క ప్రతి ఆశీర్వాదమునకు వారసుడిగా తనను తాను పిలుచుకొని ప్రతి అవసర సమయంలో దేవుని యొక్క కృపాసింహాసనం వద్దకు ఎంతో ధైర్యంగా వచ్చేటివారు. తన పరిచర్య దినములన్నింటిలో ఎక్కువ సమయం ఏకాంతంగా గడిపేవాడు. అతడు తన పరిచర్య కాలంలో చాలా సంవత్సరాల వరకు పగటి కాలమందు ధ్యానించుటకై 3 సార్లు మరియు అదే ధ్యానంకై మధ్యరాత్రి కూడా మేల్కొంట తనకు వాడుకగా ఉండెను. తాను ఏదైనా సమావేశంలో బోధించవలన్న పైనుండి శక్తిని పొందే వరకు నిబంధన దూతతో గంటల కొలది ప్రార్థనలో పోరాడేవాడు. దేవునితో మాట్లాడిన పిమ్మట ప్రత్యక్ష గుడారం నుండి బయటకు వచ్చిన మోషే వలె అతడు అప్పుడు సమాజం మధ్యను వచ్చేవాడు. ఆత్మాభిషేకం పొందే వరకు ప్రార్థనలో కనిపెట్టుటయే అతని విజయ రహస్యము. అతడు చింపిరి గుడ్డలతో అసహ్యంగా కనబడుచుండినప్పటికీ అనేకులు అతని బోధలు వినుటకు గుంపులుగా వచ్చి అనేక పర్యాయములు పట్టణానికి దుఃఖముతో కన్నీటితో విలపించేవారు. అతడు ఏంగ్లీసెస్ అను ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న 10 చిన్న బాప్టిస్ట్ సమాజంలో నిలువెచ్చని మరియు మందకుడి స్థితిలో ఉండటయు మరియు తను ఒక్కడే తప్ప 150 మైళ్ళ వరకు తనకు మరో సహకారి కూడా లేని పరిస్థితిని అతడు గమనించను. అతడు తన పరిచర్యను ఎంతో చిత్తశుద్ధితో ప్రారంభించను. అతడు ప్రారంభించిన మొట్టమొదటి ఉద్యమం మీదనగా ఆ స్థలములన్నింటిలోనూ ఒక దినమును ఉపవాస ప్రార్థనా దినంగా ఏర్పరచుట. అతి తక్కువ కాల వ్యవధిలో తన పరిచర్యలో కలిగిన ఉద్యమమును బట్టి అతడు ఎంతో తృప్తుడయ్యను. ఈ దీవెనకరమైన ఆత్మీయ ఉద్యమను చూచిన వారు ఇవాన్స్ యొక్క బోధల చేత ప్రభావితులైన ప్రజలు ఆనందముతో నాట్యమాడేవారని సాక్ష్యం ఇచ్చారు. దాని కారణంగా అక్కడ విశ్వాసులు వెల్ష్ జంపర్స్ అని ఎగతాళిగా పిలువబడి, ఇంకొందరు చెప్పినదేమనగా ప్రజలు భూకంపముచే వణికిన పట్టణస్థుల వలె వీధుల్లోని పరుగులెత్తుచు నేల మీద పడి ఆర్తనాదాలు చేయుచు దేవునికి మొరపెట్టేవారు. 1794లో సౌత్ వెస్ట్ బాప్టిస్ట్ అసోసియేషన్ నందు జరిగిన సమావేశమునకు ఇవాన్స్ గారు ఆహ్వానించబడిరి. ఆ ప్రాంతమునకు దరిదాపు 200 మైళ్ళ ప్రయాణము. ఇవాన్స్ గారు తన ప్రయాణమును కాలినడకను ప్రారంభించి దారి పొడుగున తనదైన శైలిలో ధైర్యంతో బోధించుచూ వెళ్ళిరి. ఆ కూటమిలో వరుసగా 3 ప్రసంగములతో మొదలు పెట్టవలసి ఉండగా వాటిలో చివరి ప్రసంగం ఇవాన్స్ గారు బోధించవలసి ఉండెను. ఆ దినము కూడిక 6 బయట ఏర్పాటు చేయబడిన. ఆ దినం విపరీతంగా వేడిగా ఉండెను. ఇవాన్స్ గారు లేచి ప్రసంగించుటకు మొదలుపెట్టిరి. 15 నిమిషాలు ప్రసంగించారో లేదో అనేక మంది తమ మోకాళ్ళ మీద పడి కొందరు విలపించుచు, కొందరు స్తుతించుచు, మరి కొందరు సంతోషంతో చప్పట్లు కొడుతూ గంతులు వేయట ఆరంభించింది. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోలేదు. మరుసటి దినం తెల్లవారు వరకు సాయంకాలం అంతయు రాత్రంతయు అన్ని దిక్కుల్లోనూ ప్రార్థనా పరవశంతో కూడిన పాటలతో దద్దరిల్లినది. క్రిస్మస్ ఇవాన్స్ గారికి ఎలాగో ప్రార్థించవలనో తెలిసి ఉండుటచే వారు పరిశుద్ధాత్మ శక్తిని ఎరిగి ఉండిరి. ప్రార్థన అనేది ఏదో వాళ్ళకి చొప్పున చేయటం లేదా సామాన్యమైనదిగా భావించక ఒక బాధ్యతగా ఎంచి ప్రార్థించాలని వీరు తలంచేది. పరిశుద్ధాత్మ మీద అతడు చేసిన ప్రసంగంలో అతడు మరుగు చేసిన ఈ సత్యమును మరలా మనకు జ్ఞప్తికి తెచ్చును. క్రీస్తు ప్రభు మన పక్షముగా మనము లేకుండా ఒంటరిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యోగం శక్తిగా నిమ్ములుగులతో మన ద్వారా విజ్ఞాపన చేస్తున్నారు. మనము లేకుండా వారు ఆ పని చేయరు, కానీ ప్రార్థించుటకు మనల్ని ఉత్తేజపరుస్తారు. ఆయనను ప్రార్థించడం మనం చేయవలసిన పని. మన ఇష్టానుసారంగా తన చిత్తము జరిగించుటకు మనలో కార్యసిద్ధి కలుగు చేస్తారు. అంతేకాని ఆయన ఉద్దేశించి ఆయనే పని చేయరు. మనము ఉద్యోగం చూడవలన తప్పక ప్రార్థించవలసిందే. ఇంతవరకు క్రిస్మస్ ఇవాన్స్ మిషనరీ గురించి విన్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభా తండ్రి, ఈ క్రిస్మస్ ఇవాన్స్ మిషనరీ ప్రభా వారి హృదయంలో ఉన్న భారం మా హృదయాలను నింపమని, మీరు సహాయం చేయమని ప్రభా, మా దేశాన్ని రక్షించమని, నశించిపోతున్న ఆత్మను రక్షించమని, మీరే కృప పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.